హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే ఒక వ్యూవర్ అడిగిన రీడింగ్ అనమాట. సో తన కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ రీడింగ్ చేయమని అడిగారు. అంటే ఏంటంటే మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి. సో ఈ కనెక్షన్ ఎటువంటి కనెక్షన్ అయినా అవ్వచ్చండి. సో అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఎటువంటి కనెక్షన్ అయినా సరే. సో మీరు ఒక వ్యక్తి గురించి ఈ రీడింగ్ అనేది చూస్తున్నారనమాట. సో దాని గురించి ప్రత్యేకంగా ఈ రీడింగ్ చేస్తున్నాను. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్, హైప్ చేయండి. ఓకే, సో నేను చెప్పినందుకు గాను మీరందరూ నా మాట మన్నించి లైక్ చేశారు. సో అలాగే ఎవరికైతే ఈ రీడింగ్ అనేది నచ్చుతుందో, అంటే రీడింగ్ స్టార్ట్ అవ్వగానే మీరు ఏంటంటే ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతారు, వేరే లోకానికి వెళ్ళిపోతారు. సో దానివల్ల ముందుగానే లైక్ చేసి రీడింగ్ చూడడం అనేది స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు, అంటే గుర్తుంటుంది కనీసం అట్లీస్ట్ సరే లైక్ చేసాం కదా అన్నట్టుగా. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ఆ విధంగా చేయండి. సో ఇది నా రిక్వెస్ట్, ఓకేనా? సో మీరు లైక్ చేయటం వల్ల, హైప్ చేయటం వల్ల నా రీడింగ్ అనేది వేరే వాళ్ళకి అందరికీ కూడా వెళ్తుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా నా రీడింగ్ అనేది చూడొచ్చు, ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి గురించి వాళ్ళు అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఒకరి ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి. మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి, వాళ్ళ పేరును 3 సార్లు చెప్పుకోండి. ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం చెప్పినట్టుగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీ చాలా బాగుంది, వాళ్ళ ఎనర్జీ కూడా బాగుందండి. వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్లో ఏం జరుగుతుందో చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టుగా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ కనెక్షన్లో ముందు ఎలాగా ఇంప్రూవ్ అవుతుంది, ముందుకు ఎలా వెళుతుంది అనే విషయం పైన చాలా ఆసక్తిగా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మీతో ముందుకు వెళ్ళాలి, రిస్క్ తీసుకోవాలి, ఒక దేవుడిపై భారం వేసి ఎవరెంత చెప్పినా వద్దని చెప్పినా సరే రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. వీళ్ళకి చాలామంది శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ అందరూ ఉండిండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, ఎవరేమనుకున్నా సరే అన్నట్టుగా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు కోరుకున్నట్టుగా మ్యారేజ్, కమిట్మెంట్ అదేమి ఉండకపోవచ్చు, కానీ మీతో ఒక ఫ్రెండ్షిప్ చేయాలి, మీతో ముందుకు వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలనేది మాత్రం ఈ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు. సరే, మీరు ఎలాగ ఆలోచిస్తున్నారు? మీరేంటంటే ఈ కనెక్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళితే బాగుండు అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఉండే డిస్టెన్స్ అనేది పోవాలి, మీరిద్దరూ కలవాలి, రీయూనియన్లోకి రావాలి అని చెప్పేసి మీరైతే 24/7 ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు. సో మీరిద్దరూ కలిసి ఉండాలి, మళ్ళీ కలవాలి అనే ఆలోచన అయితే మీకుంది. సో ఇప్పుడు కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చూద్దాము. 10 కార్డ్ స్ప్రెడ్ అండి ఇది. నేను మామూలుగా చెప్తాను కదా, ఇది అతి పురాతనమైన ఒక టెక్నిక్ అనమాట. సో ఇది చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఒక మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది, అంటే ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క క్వశ్చన్ వేస్తాం మనము. సో దానివల్ల మీకు చాలా మట్టుకి క్లారిటీ వచ్చేస్తుంది. కార్డ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, దీనికి చాలా ప్లేస్ అనేది కావాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం ఈ విధంగా అరేంజ్ చేయాలి కదా. సో దానివల్ల ఏంటంటే ప్లేస్ కావాల్సి ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ మీకు కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయని అనుకుంటాను. ఒక్క నిమిషం చూస్తాను. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 6 ఆఫ్ పెంటికల్స్. అంటే ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్, బ్యాలెన్స్. మీ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీరు ఇద్దరు చేస్తారు అనేది అయితే ఇక్కడ వస్తుంది ఫ్యూచర్. ఓకేనా? సరే చూద్దాము. ఇప్పుడు ఒక్కొక్క కార్డ్కి మనకి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. సో కార్డ్ నెంబర్ 1 వచ్చేసి ప్రెజెంట్ మీ కనెక్షన్లో ఏం జరుగుతుంది, ఒక ప్రెజెంట్లో మీ కనెక్షన్లో ఏం జరుగుతుంది. హ్యాంగ్డ్ మ్యాన్ లాగా ఉందన్నమాట. సో మీరేంటంటే ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు, ఈ కనెక్షన్ అనేది స్టక్ అయిపోయింది. అసలు మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మీకు తెలియటం లేదు, వాళ్ళకి తెలియటం లేదు. ఒక స్టక్ ఎనర్జీ. సో వాళ్ళు మిమ్మల్ని చూసే ఒక దృష్టికోణం అనేది మారింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, మీ వైపుకి వస్తే కరెక్టా, రాకపోతే కరెక్టా,
ఇక్కడ కొంచెం ఒక నెగిటివ్ ఎనర్జీ, సాడ్ ఎనర్జీ అనేది కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నాకు కనిపించే లెటర్స్ వచ్చేసి KIMXPJ, ఇవన్నీ లెటర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. HT ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? సో అవి మీకు వర్తిస్తాయా లేదంటే మీ పర్సన్కి వర్తిస్తాయా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజ్ ఏంటి, ఈ కనెక్షన్లో ఛాలెంజ్ ఏంటి? ఈ కనెక్షన్లో ఛాలెంజ్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఒక డెడ్ అయిపోయిన కనెక్షన్ అయి ఉండొచ్చు, లేదంటే ఇది ఒక టాక్సిక్ కనెక్షన్గా మారిపోయి ఉండొచ్చు. సో ఆల్రెడీ ఎండ్ అయిపోయి ఉండొచ్చు, మీ ఇద్దరికి మాటలు లేక చాలా కాలం అయి ఉండొచ్చు, 1 year అయిపోయి ఉండొచ్చు. సో కాకపోతే మీరేంటంటే ఇది ఒక సోల్మేట్ కనెక్షను, మళ్ళీ రీబర్త్ అవుతుంది అనే నమ్మకం అనేది ఈ 2 సైడ్లా ఉంది, ఇద్దరికీ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఛాలెంజ్ ఏంటంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, దీనికి న్యూ బిగినింగ్ ఎలా తేవాలి, రీబర్త్ ఎలా తేవాలి అని చెప్పేసి మీరిద్దరూ కూడా ఆలోచిస్తున్నారు యాక్చువల్లీ. సో మీ ఇద్దరి ఎనర్జీస్ కూడా ఒకరి పట్ల ఒకరికి బాగానే ఉన్నాయి. మరి ఇద్దరి మధ్యలో ఉండే సిచ్యువేషన్ ఏంటి అనేది మనకి ఇప్పుడు చూద్దాము. అదేంటంటే పాస్ట్. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి, పాస్ట్ ఏంటి? పాస్ట్ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, లేదంటే కూడా ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేదంటే కూడా ఇప్పుడు నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయి ఉండొచ్చు. అంటే ఏంటంటే మీకు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా మీరు ఇండిపెండెంట్గా మీరు అన్ని పనులు చేసుకుంటూ ఉండొచ్చు, మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండొచ్చు. సో మీరు మీ లైఫ్లో సమృద్ధిగా ఉంటూ ఉండొచ్చు. అది పాస్ట్లో అయితే మీ ఇద్దరు కనెక్షన్ అయితే బాగుందండి, పాస్ట్లో ఏ ప్రాబ్లము లేదు. కాకపోతే ఏంటంటే ఒక రకమైన మీరు ఒంటరిగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్లో మీరు ఫుల్ఫిల్మెంట్తో ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. అంటే ఏంటంటే మీకు ఏ విధమైన ఒక గిల్ట్ కానీ ఏం కానీ లేదు. సో మీరేంటంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మీరు సక్రమంగా నిర్వర్తించి మీరు ఒక సాటిస్ఫాక్షన్తో ఉన్నారనమాట. నేను ఎటువంటి తప్పు చేయటం లేదు అన్నట్టుగా మీరు హ్యాపీగా ఉన్నారు. పాస్ట్ అయితే మీకు బాగానే ఉందండి, ఇద్దరికి మధ్య అంత ప్రేమాభిమానాలు అలాంటివి ఏమీ లేకపోతేనే కూడా చాలా స్టేబుల్గా ప్రశాంతంగా బాగున్నారు పాస్ట్లో. సో ఇప్పుడు నియర్ ఫ్యూచర్ చూద్దాం. నియర్ ఫ్యూచర్ డెవిల్. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఏంటంటే ఇద్దరికి ఒకరంటే ఒకరికి అట్రాక్షన్ రావటము, ఒక అబ్సెషన్ రావటము, ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచించడము, ఎలాగైనా కలవాలి అని చెప్పేసి ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయి ఉండొచ్చండి చాలామందికి. సో దానివల్ల ఏంటంటే మీరు మళ్ళీ కలవాలి, మళ్ళీ ఈ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఇద్దరి సైడ్ నుంచి నాకు కనిపిస్తూ ఉంది. సారీ. సో డెవిల్ అనగానే ఒక అబ్సెషను, బ్యాడ్ హ్యాబిట్స్, అంటే ఈ కనెక్షన్ ఏంటంటే ఒక ఎడిక్షన్ లాగా మారిపోతుంది మీ ఇద్దరికి. సో దానివల్ల ఏంటంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి రావటము. సో ఇద్దరు 2 సైడ్ల నుంచి కూడా కలవాలి అనే ఒక తాపత్రయము. సో ఇవన్నీ కనబడుతున్నాయి, ఒక టాక్సిక్ కనెక్షను. కానీ మీరు దీనిలో ఒక ఎడిక్షన్ లాగా మారిపోయి మీరు బయటికి రాలేకపోతున్నారు. అటువంటి ఫ్యూచర్ అనేది అయితే నాకు కనిపిస్తూ ఉంది. అసలు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఈ కనెక్షన్లో మీ స్థానం ఏంటి? 9 of Cups. ఓకే, మీరు యాక్చువల్లీ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్. అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయండి, కానీ మీరు లేరు అనే లోటు అయితే వాళ్ళ దగ్గర ఉంది. సో ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఒక సంతోషాన్ని, ఒక ఫుల్ఫిల్మెంట్ని ఇస్తున్నారు. సో 9 cups ఉన్నాయి, 10th cup మిస్సింగ్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒక కప్పు మిస్సింగ్, దట్ ఈజ్ యూ. సో మీరు ఉంటే వాళ్ళ లైఫ్ కంప్లీట్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే మీరు లేకపోతే వాళ్ళకి ఆనందం లేదు, వాళ్ళ జీవితంలో ఒక హ్యాపీనెస్ అనేది లేదనమాట. సో దానివల్ల మీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ కనెక్షన్లో. ఓకే, నెక్స్ట్ చూద్దాము. అసలు ఏంటి ఈ ఇష్యూ రావడానికి గల కారణం ఏంటి? 9 of Wands. ఇద్దరికి ప్రైడ్, ఈగో అండి. ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు మెసేజ్ చేస్తారని వాళ్ళు మెసేజ్ చేస్తారని మీరు, ఇద్దరు ఒకరి గురించి ఒకరు అలాగ వెయిట్ చేస్తా టైం అంతా గడిచిపోతా ఉంది. ఎవ్వరు కూడా ముందుకు రావటం లేదు. ఇద్దరు ఈ కనెక్షన్లో బాధపడ్డారు, ఇద్దరు ఈ కనెక్షన్లో దెబ్బతిన్నారు. కాకపోతే మీరు ఒకరి గురించి ఒకరు వెయిట్ చేస్తూ అలాగా ఉండిపోయారు, కానీ ఎవరు కూడా ముందు ఫార్వర్డ్ స్టెప్ అనేది వేయటం లేదనమాట.
సో ముందు స్టెప్ ఎవరు వేయటం లేదు. దానివల్ల ఈ కనెక్షన్ అనేది ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోయింది. సో ఎవరో ఒకరు ముందుగా మాట్లాడితే కానీ కనెక్షన్ కానీ కమ్యూనికేషన్ కానీ అవ్వదు కదా. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ ఒక స్టక్ ఎనర్జీలో మారిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ భయాలేంటి, వాట్ ఈజ్ యువర్ ఫియర్? మీ ఫియర్ ఏంటంటే ఇతను ఇంకా మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది లేడీ కానీ జెంట్ కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇంకా దూరం పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు, లేదంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయి. సో ఇంకా వాళ్ళ ఈగో వాళ్ళ ప్రైడ్ వల్ల ఇంకా మిమ్మల్ని కంప్లీట్గా వదిలేస్తారేమో, మిమ్మల్ని మర్చిపోతారేమో అన్నట్టుగా మీకు ఒక భయం అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళకి మీరు కాకపోతే చాలామంది ఉన్నారు, చాలా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ చాలా మంచి స్టేజ్లో ఉన్నారు. సో వాళ్ళకి ఎవరైనా దొరుకుతారు, ఎవరైనా వెంట పడతారు. సో మీరు దానివల్ల ఏంటంటే ఒక భయంలో ఉన్నారనమాట. ఈ వ్యక్తి నన్ను వదిలేస్తారేమో, లేదంటే ఈ వ్యక్తి మేబీ కొంతమందికి ఎలాగంటే ఈ వ్యక్తి మీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి అవ్వచ్చు, లేదంటే మీ బాస్ మేనేజర్ అవ్వచ్చు. సో మీకు భయం ఏంటంటే ఈ వ్యక్తి తన డామినేషను అథారిటీ అంతా చూపిస్తారేమో నన్ను లొంగ తీసుకోవటానికి, మా ఇద్దరి మధ్య ప్రేమ కన్నా ఎక్కువ ఇట్లా ఒక అథారిటీ డామినేషన్ వచ్చేస్తుందేమో, ఈ వ్యక్తి నన్ను అంటే నాకు ఇష్టం లేకుండా, అంటే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నా వ్యూవర్స్కి. సో ఈ వ్యక్తి మిమ్మల్ని బలవంతంగా పనులన్నీ చేపిస్తారేమో, లేదంటే మీకు ఎక్కువ పని ఇవ్వడం కానీ ఇన్సల్ట్ చేయడం కానీ ఏమైనా చేస్తారేమో అని ఇలాంటి భయాలన్నీ మీకున్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే యువర్ ఎన్విరాన్మెంట్, అసలు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీ పరిస్థితి ఎలాగుంది. నైట్ ఆఫ్ వాండ్స్. సో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ కూడా మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే అందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళే ఉన్నారు. ఓకే నువ్వు ఆ పర్సన్తో ముందుకు వెళ్ళు, ఏమైతే అయింది పర్వాలేదు, ఈ పర్సన్తో నువ్వు ముందుకు వెళ్ళు. ఒక ప్లేయర్ ఎనర్జీ అనమాట. అందరికీ ఏంటంటే ఒక వింతగా ఇదిగా ఉంది. సో ఏం జరుగుతుందో చూద్దాము అనే ఎక్సైట్మెంట్ ఉంది. వీళ్ళిద్దరూ కలుస్తారా, తప్పు చేస్తారా, ఏం చేస్తారు అన్నట్టుగా అందరి దృష్టి మీపైనే ఉంది. మీపైన, మీ వ్యక్తి పైన అందరూ చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. వీళ్ళిద్దరూ ఏం చేయబోతారు, వీళ్ళిద్దరూ తప్పు చేస్తారా, వీళ్ళిద్దరూ ఏం చేస్తారు. ఎందుకంటే ఇది మళ్ళీ ఒక రీస్టార్ట్ అయిన కనెక్షన్ అయి ఉండొచ్చు, లేదంటే మీరిద్దరూ కలిసి ఉంటే కూడా పూర్వంలాగా బాగా మాట్లాడుకోకపోవచ్చు. అది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. సో వాళ్ళందరూ కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరికి ఏమైనా ఒక రీయూనియన్ అది జరుగుతుందా, మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారా, మళ్ళీ మాట్లాడుకుంటారా, మళ్ళీ ముందులాగా రొమాంటిక్గా ఉంటారా అన్నట్టుగా ఇది పక్కా ప్లేయర్ కార్డ్ అనమాట. సో అలాగా మీ చుట్టుపక్కల ఉండే మనుషులు, ఎన్విరాన్మెంట్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, మీ గురించి చూస్తున్నారు. ఏం చేస్తారు మీరు, ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది అయితే చూస్తున్నారు. సో ఇప్పుడు మీ హోప్స్, విషెస్, ఐడియాస్ ఏంటంటే మీరేం ఆశిస్తున్నారు, అసలు మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి, ఏం కోరుకుంటున్నారు మీరు, అసలు ఈ కనెక్షన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, అది మీ సైడ్ నుంచి. నైట్ ఆఫ్ సోర్డ్స్. మీకు ఏంటంటే ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ ఇద్దరి మధ్యలో ఒక జరిగిన మిస్అండర్స్టాండింగ్ ఇవన్నీ క్లారిఫై చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు. వీలైతే ఎదురుగా నిలబడి ఆ వ్యక్తిని నిలదీసి అడిగి అసలు నువ్వెందుకు ఇలా చేసావు, ఎంత ధైర్యం నీకు ఇలా చేయటానికి, నన్ను వదిలేసావు, అది ఇది అని చెప్పేసి మీ మనసులో ఏదైతే ఉందో అది అంతా ఆ వ్యక్తి ఎదురుగా నిలబడి ముందు కడిగేద్దాము, అసలు అంటే క్లారిటీ తెచ్చుకోవాలి అన్నట్టుగా మీకైతే ఉంది. మీకైతే ఇంపేషన్స్ ఎక్కువైంది. నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపేషన్స్ ఉంది. సో వాళ్ళు వెళ్ళి ఆ వ్యక్తితో గొడవైనా పడి మొత్తానికి నిజం అనేది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. చాలా కోపం అని చెప్పొచ్చు, షార్ట్ టెంపర్ అని చెప్పొచ్చు, చాలా ఇంపేషన్స్, అసహనమైన పరిస్థితి అనేది మీ దగ్గర కనబడతా ఉంది. మీ హోప్ ఏంటంటే ఈ వ్యక్తితో మాట్లాడి మొత్తం క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది, ఇద్దరికీ కూడా మంచిది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సో పాసిబుల్ అవుట్కమ్, అసలు ఈ కనెక్షన్కి ఒక 3 to 8 months కానీ 1 year కానీ దీనికి మీ కనెక్షన్కి అవుట్కమ్ ఏంటి? 4 of Cups. ఓకే, సో అవుట్కమ్ ఏం పెద్దగా పాజిటివ్గా ఏమి లేదండి. మీరిద్దరూ కూడా ఇలాగే ఉంటారు, ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకోవటము, ఒకరు అంటే ఎవరైనా ముందుకు వెళితే ప్రపోజ్ చేస్తే కూడా వేరే వాళ్ళు ఇగ్నోర్ చేయటము, రిజెక్ట్ చేయటము ఇలాంటివే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పాస్ట్లో జరిగిన మీ మధ్యలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే గొడవలు ఉన్నాయో దానివల్ల ఒకరినొకరు నమ్మటం లేదు.
సో దానివల్ల ఏంటంటే మీరు అలాగా ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు, దానిలో డౌటే లేదు. వాళ్ళు మిస్ అవుతున్నారు, మీరు మిస్ అవుతున్నారు. కానీ దీనికి ఎటువంటి సొల్యూషన్ అనేది కనబట్టలేదు. వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి పరువు నష్టం అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ముందడుగు వేస్తే కనుక అది వాళ్ళకి చిన్నతనం కదా. ఇప్పుడు వాళ్ళకి ప్రైడ్ ఈగో ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకై వాళ్ళు రారు, మీకై మీరు వెళ్ళరు. సో ఈ కనెక్షన్ ముందుకు ఎలా వెళ్తుంది? సో ఇద్దరు కూడా ప్రైడ్ ఈగోలో అలాగే ఉన్నారు. నేను కాంటాక్ట్ చేయనని మీరు కూర్చున్నారు, వాళ్ళు కాంటాక్ట్ చేయనని వాళ్ళు కూర్చున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఏ ప్రోగ్రెస్ లేకుండా అలాగే ఉంటుంది. ఎటువంటి ఏది ఉండదు, క్లారిటీ అనేది ఉండదు. కానీ ఇద్దరు పెయిన్లోనే ఉంటారు, సాడ్నెస్లోనే ఉంటారు, ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతుంటారు, ఇద్దరు ఒంటరిగానే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు, మీరు వేరే వాళ్ళని చూస్ చేసుకోరు, వాళ్ళు కూడా వేరే వాళ్ళని చేసుకోరు, ఇద్దరు కూడా అలాగ ఒంటరిగానే ఉంటారు. ఒకవేళ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితేనే కూడా సో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీనెస్ లేక మీ దగ్గరికి రావడం, మీరు మీ లైఫ్లో హ్యాపీనెస్ లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇలా జరిగింది. సో అది యాజ్ ఇట్ ఈస్గా అలాగే కంటిన్యూ అవుతుంది, ఎటువంటి మార్పు అనేది ఉండదు. కానీ మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయటము, వాళ్ళు మీకోసం వెయిట్ చేయడం అనేది ఖచ్చితంగా అది కంటిన్యూ అయితే అవుతుందండి. 3 to 8 months కానీ 1 year వరకు అయితే ఇదే కనబడుతుంది. సరే, ఒక 3 messages తీద్దాము. మీ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? డెత్, మనకి ఇందాక కూడా వచ్చిందిగా డెత్ కార్డు, క్లాక్, అసెండింగ్. ఓకే, సో మీ వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది. దిస్ ఈజ్ ఓవర్, నో సెకండ్ ఛాన్సెస్. సో వాళ్ళు ఏమంటున్నారంటే వాట్ ఈజ్ డెడ్ ఈజ్ డెడ్. ఓకే, అయిపోయింది ఇంకా మళ్ళీ దాన్ని మనము రీయూనియన్ కానీ లేదంటే వాళ్ళు చాలా కోపంగా కనబడుతున్నారండి మీ వ్యక్తి. మరి మీరు ఏం చేశారో అనేది నాకు తెలియదు, కానీ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని నాకు తెలియదు, కానీ మీ వ్యక్తి అయితే చాలా కోపంగా కనబడుతున్నారు. వాళ్ళకి చాలా కోపంగా ఉంది. వాళ్ళు అంటున్నారు ఈ కనెక్షన్, ఈ రిలేషన్షిప్ అనేది ఓవర్, డన్. సో వాట్ ఈజ్ డెడ్ ఈజ్ డెడ్. మనం ఇంకా దీని గురించి ఆలోచించే పని లేదు. నో సెకండ్ ఛాన్సెస్. నేను నీకు వేరే సెకండ్ ఛాన్స్ అయితే ఇవ్వను. సో నువ్వు గ్రో అవ్వు, ట్రాన్స్ఫార్మ్ చెందు, నీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపో అనేది వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళకి కొంచెం టైం కావాలంట. ఆ టైం ఇస్తే కనుక వాళ్ళకి నేను హీల్ అవ్వాలి, మన ఇద్దరి మధ్య జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో నాకు కొంచెం టైం ఇవ్వు, నేను హీల్ అవుతాను, ఆ తర్వాత ఆలోచిస్తాను నేను. ఓకే, సో ఎందుకంటే ఈ 4 of Cups కూడా అదే చెప్తుంది. మీరు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని ప్రపోజ్ చేయాలి, వాళ్ళకి మళ్ళీ ఒక క్లారిటీ తీసుకోవాలి అని మీరు అనుకుంటే కనుక సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడప్పుడే వద్దు, ఎందుకంటే నాకు టైం కావాలి. సో ఇప్పుడు మనం జరిగిన దానికి ఇట్ టేక్స్ టైం. అంటే మనం ఇద్దరి మధ్యలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అంత తొందరగా మాసిపోవు, గాయం అనేది మానిపోదు. సో మనకి టైం అనేది కావాలి, టైం టు హీల్. ఆ తర్వాత కావాలంటే చూద్దాం ప్రోగ్రెస్ అవుతుందా ఏంటనేది తర్వాత చూద్దాం అనేది చెప్తున్నారు. అలాగే లెర్నింగ్ అండ్ ఎక్స్పాన్షన్. వీళ్ళు ఏంటంటే మనం ఏదైతే మనకు జరిగిందో అది అంతా మనం ఒక లెసన్ లాగా మనం నేర్చుకోవాలి. సో దాని తర్వాత ప్రిపేరింగ్ ఫర్ యూనియన్ అండ్ న్యూ ఫేజ్. వాళ్ళకైతే మనసులో ఉంది మీతో కలవాలి, మీతో యూనియన్ చేయాలి, మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అబ్సెసివ్ ఎనర్జీ ఉంది కదా, ద డెవిల్ ఎనర్జీ. సో ఈ కనెక్షన్ అనేది ప్రోగ్రెస్లోకి తీసుకువెళ్ళాలి అనేది ఉంది. వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు, మీతో యూనియన్ కోసం అనేసి రెడీ అవుతున్నారు. అలాగే ఒక న్యూ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో అయితే మీకు ఇద్దరికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుందండి. కానీ ఏంటంటే మీరు హీల్ అవ్వాలి. ఈ 8 months ఏమైతే ఉందో దానిలో మీరు హీల్ అవ్వాలి, ఒకరినొకరు ఫర్గివ్ చేసుకోవాలి. వీలుంటే కనుక హోపోనోపోనో ఇది చాంటింగ్ అనేది చేయండి. ఒక ఇది మంత్రంలాగా ఉంది కదా హోపోనోపోనో మెడిటేషన్. సో అది చేయండి. దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా పాస్ట్లో ఒక ప్రాబ్లమ్స్ ఉంటే కూడా, ఒక దెబ్బలు తిని ఉంటే కూడా దాని నుంచి మీరు బయటపడగలుగుతారు, ఒక హీల్ అవ్వగలుగుతారు అనమాట. సో అలాగా మీరు చేస్తే కనుక ఈ కనెక్షన్ అనేది ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది. మీ వ్యక్తికి ఉంది, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు యూనియన్ అవ్వడానికి, మీతో కలవడానికి అనేది ప్రిపేర్ అవుతున్నారు. కానీ పైకి మాత్రం చెప్తున్నారు ఇది డెడ్ అయిపోయింది, దిస్ కనెక్షన్ ఈజ్ ఓవర్,
అసలు వాట్ ఈజ్ డెడ్ అని చెప్పేసి క్లియర్గా మీ ముఖం పైన చెప్తున్నారు. కానీ వాళ్ళ మనసులో అయితే మిమ్మల్ని టైం అడుగుతున్నారు, నాకు హీల్ అవ్వడానికి టైం ఇవ్వు, ఇది ఒక యూనియన్ అయితే జరుగుతుంది అనేది వాళ్ళు నమ్ముతున్నారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? మీ కనెక్షన్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీకు కొంచెమైన ఐడియా వచ్చిందా? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.